హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఈరోజు 2 కేజీల చికెను విఐపి బొక్కలతో ఎలా ఇస్తానో చికెను చూడండి. రైట్, రెండు కోళ్ళు తీసుకున్నాను. ఈ 2 కోళ్ళల్లో కేజీన్నర చికెను ఎంత విఐపి చికెన్ ఎలా ఇస్తానో చూడండి. రైట్. ఏం గంగిరెడ్డి, ఏడు సంగతి? నీకు మామూలే లేదప్పా. ఎందుకు గంగిరెడ్డి, పనులన్నీ అయిపోయినాయా? నీకు కూడా కేజీన్నరనే కదా? ఎందుకు గంగిరెడ్డి, విశేషాలు చెప్పు. నేను ఉదయాన్నే కార్లు తుడుచుడు పని ఎంత అయిపోయిందా? పని చేసేవాడంతా అదృష్టవంతుడు ఇంకొకటి లేడప్ప. ఆ హుషారి వేరే ఉంటుంది కదా, శరీరం గాలిలో వెళ్ళిపోతున్నది. ఒక గంగిరెడ్డి, నీకు పని కావాలా, పైసలు కావాలా? పనితో పాటు పైసలు కూడా కావాలి. వాటే సమాధానం, వెరీ గుడ్. ముందు పని నీకే చెప్పావు చూడు, అది పని చేస్తే పనితో పాటు డబ్బులు అయ్యే వస్తుంది. టిఫిన్ ఎవరైనా అమ్మగారు వాళ్ళు ఇస్తారా? ఎవరైనా మహాతల్లి పంపిస్తుందా? ఇది ఎప్పుడన్నా? ఎప్పుడు లేదా? అంటే వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకోవా? ఇచ్చే మహాతండ్రులు లేరా? ఓ షాట్. అందులో ఒకటి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, మెయిన్ పరిమాణం. వీళ్ళు మా భార్య అక్కడే పనిచేస్తుంది. ఈ పప్పు మిగిలిన పెరుగు కూడా, చికెన్ కానీ, చేపల పులుసు కానీ, చేపల కూర కానీ పడుతుంది. మంచి మా రాయల్టీ తల్లి. అవును, మంచిది, చాలా మంచిది. డబ్బు విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మంచిది. అలాంటి వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్కు ఒకరు ఉంటే 1000 రూపాయలు ఇచ్చింది అనుకో, 800 అయింది అనుకో, 200 మనం ఇచ్చినా కానీ పెట్టుకోండి. ఉంచుకోమంటదా? నీకా లేకపోతే మీ ఆవిడకి పని చెప్పినా? నాకు చెప్తే పని. ఓకే. ఇంకా వాళ్ళు పని చెప్పిందంటే ఖుషితో పోవాలనిపిస్తుంది కదరా? అంటే వాళ్ళు ఒకసారి ఇచ్చినా ఒకసారి ఇవ్వకపోయినా ఇక ఎంత చెయ్యాలా మేనేజ్మెంట్ కాబట్టి. అంటే ఎప్పుడోసారి ఇచ్చగాని ప్రతిసారి ఇస్తే ఊరికే మనం కూడా ఆశపడకూడదు. వాళ్ళు పిలవగానే డబ్బులు వస్తాయి కానీ ఆశ వాళ్ళు పెట్టుకోకూడదు. నువ్వు పోయినప్పుడల్లా అంతే. అంటే నువ్వు మందుకు ఏ దానికి బానిస కావు కదా గంగిరెడ్డి. అట్లా అందుకోసమే నీకు ఆశ ఉండవు. ఎవరైనా తాగుబోతులు ఉన్నారనుకో, ఆ పూటకు మందు పడాలంటే నమ్మ వాళ్ళని భవిష్యత్తు ఉండదు. అంటే డబ్బులు ఇస్తేనే నష్టమో పని చేస్తుంటాం, లేకపోతే చేయట్లా ఇప్పుడు ఇస్తాం అన్న ఫీలింగ్ వాళ్ళు రాకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకోవాలా, లేదంటే అడగకూడదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆశించకూడదు. వెనక ముందుగా మనం అమ్మాయి చెప్పినప్పుడు మన చేతులు నడుచుకున్నాం అంటే ఒకసారి ఇచ్చిన కానీ ఊరికి అది అలవాటు పిండి అంటారు. అంటే ఈ వాచ్మెన్లో చాలా మంది ఉన్నారు ఈ మధ్య, మందుకు బానిస అయిపోయి. నాకు తెలిసిన ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ వాచ్మెన్కి పని చెప్పరు, ఆ పక్కన ఉన్నోడికి చెప్తారు. వాళ్ళ వాచ్మెన్ పోయిన కాడల్లా 100 రూపాయలు దుబ్బి మందు తాగేసి వస్తాడు.
మరి వాళ్ళు అడగకముందే దుబ్బేసి మందుగా వేసి వస్తాడు. వానికి చెప్పారు ఆ ముందర ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ని పిలిచి అతను పోయినప్పుడల్లా పిలిచి 100 రూపాయలు ఇస్తారు పనికే. మరి ఇతను అడిగి తీసుకుంటే అన్నీ దొంగ రేట్లు చెప్తారు. అట్లా ఒకసారి పోయిందంటే సంపాదించలేవు. ఒకవేళ మనం సంపాదిస్తామని సారు ఫోన్పే చేస్తున్నాం. ఇదమ్మా కిలోన్నర కేజీ 700. ఈ డబ్బా 230. ఓకే రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, 2 కొల్లుల్లో విఐపి చికెన్ అచ్చం బోన్స్తో ఎలా కట్ చేశాను. రైట్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక గిరాకీ కూడా బోన్స్తో, అది నార్మల్ చికెన్ మీకు ఎలానో చూపిస్తాను. ఆ లోపల ఓల్డ్ మా గంగిరెడ్డికి కూడా 1.5 kg. గంగిరెడ్డి నీకు 3 గోలు చేస్తున్నాను సార్. నమస్తే సార్. బోన్లెస్ ఎంత సార్? అది చికెన్ పచ్చడి కాదు సార్, చికెన్ పికిల్కి కేజీ. చిన్న పీసెస్ కొడతారు. ఈరోజు 6 ప్యాక్ కోళ్ళు వచ్చినాయి గంగిరెడ్డి. ఆమె రొంబగా నాటుకోడి మాదిరి ఉండునప్ప. మా గంగిరెడ్డికి 1.5 kg నార్మల్ బోన్స్తో. గంగిరెడ్డి నేను కొడుతున్నప్పుడు ఆ ముక్క ఈ ముక్క అన్నావో కత్తికి పదును పెడతాను, చిన్న వాత పెట్టి పంపిస్తాను. ఎందుకంటే 6 ప్యాక్ వాళ్ళు వచ్చినాయి కదా, అన్నీ నువ్వు ఊహించినట్టు దొరకకపోవచ్చు. నేను మేడానికి ఫోన్ చేస్తానులే మేడం. ఏం రవి, నాకు ఫ్రెండ్స్ నాకు ఒకడు 400 ఇవ్వాలి, తప్పించుకొని 5 రోజుల నుంచి తిరుగుతున్నాడు. వాడిని ఏం చేయాలనో నాకు కామెంట్ పెట్టండి. వస్తాడు, కనిపించి వెళ్తాడు, పైసలు అడిగితే దెంగేస్తున్నాడు. వాని సంగతి ఈరోజు తేల్చాలి. ఈరోజు వాడిని పరుగు తీయడానికి కంకణం కట్టుకొని కూర్చున్నాను. ఈరోజు వచ్చాడు, చూస్తాను ఈ సంగతి. ఒక మహా ఇల్లాలి ముందర పరుగు తీస్తే అప్పుడు పైసలు తీస్తాడు. ఈ కాలంలో మంచితనం పనికి రాదప్ప. ఏమిటో గంగిరెడ్డి, అప్పు కూడా నా స్వతహా ఇయ్యలేదు. ఒక కస్టమర్తో నాకు గూగుల్ పే అవ్వట్లేదని చెప్పి వాడు అమాంతంగా బలవంతం చేసి వాని దాంట్లో కొట్టించుకున్నాడు. ఇంకా అదే పారిపోయిన దొరికిందిరా ఛాన్సు, కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని 4 రోజులు అయితే అది తెంగేసి చూడు. వస్తాడు, ఇదిగో ఫోన్పే అవ్వలేదు, అది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆడేవాడు కాదు, నీ వెనకాల వాడి మూతులు నాకే బుద్ధిని నేను పైసలు కట్టాను. చూస్తాను ఈరోజు వాని పరువు ఎట్టా తీయాలన్నా తీస్తాను. నేను పరువు తీయడంలో నేను అగ్రస్థానంలో ఉంటాను. ఎన్ని చెప్తున్నా వాడు కొడతలేడు, చూసావా? అదే వాడి టాలెంట్. కోడి పక్కనే ఉన్న బాగుంది. పువ్వు లేకుండా కోడి ఎట్టు వస్తుందా గంగిరెడ్డి? కొన్ని పెద్ద కోళ్ళు ఒకసారి ఉండదు. అట్టే ఉండదు, వ్యాపారం అంతా పత్తిగా ఉండాల్సిందే. ఏ కోడైనా ఎంతో అంతో కొవ్వు ఉంటేనే కోడి, మనకైనా దేనికే. ఓసారి దానికి సకాలంలో ఆహారం అందలేదనుకో, ఆ కొవ్వు కరిగే అట్లా మనకైనా సరే.
గంగిరెడ్డి ఒక కవర్ పట్టుకో. లివర్ ఏనా గంగిరెడ్డి వేద్దాం. ఎందుకంటే ఈ కాలంలో తెల్ల రక్త కణాలు పడిపోకుండా ఈ సీజన్ ఏ సీజన్ కానీ గురుగారు చాలా మంచిదండి. వన్ అండ్ హాఫ్. ఇప్పుడు మిఠాయి మాంసానికి వెళ్దాం. అలా ఎదాలు పేక మరి కొట్టకు ఏమంటారు. నేను ఇందాక ఏం చెప్పాను నీకు? చెప్పాను కదా వద్దు చేయక మరి. నేను ఇందాక ఏం చెప్పాను నీకు? మాట్లాడేవో కానీ నాకైతే లేదు. అనుభవం డీటెయిల్ చెప్తాను. నా పేరు చెప్తున్నానా? పక్కకి తోటి పేరు చెప్తున్నా. నేను కొట్టింది రామేనా? నా నెంబర్ ఉంది, ఫోన్ చేస్తాను. ఓకేనా? రైట్. నీకు చిల్లర ఎంత? ఓకే 80 రూపాయలు. గంగిరెడ్డి మర్యాదగా 20 రూపాయలు చిల్లర ఉంటే, లేకపోతే 80 రూపాయల తర్వాత తీసుకో. అది 20 గంగిరెడ్డి నాకేమైనా అగ్ని పరీక్ష పెట్టినవా ఏంది సంగతి? సార్ కేజీనా? మాతాజీ ఏంది మాతాజీ మీరు కూడా లక్ష్మీదేవత పూజ చేశారా? ఇందుకు కొంపదీసి అంటే ఈరోజు ఫలాలు పంచి పెడతారంటే మా పూజలు మీరు చేసినట్టే. చూసారా? మాతాజీ చల్లని చెయ్యి. అమ్మ మా మీద హుకుం జారీ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సోమర్ధనంగా ఉంటే అలర్ట్ అయిపోతాం. మాతాజీ కచ్చకాయ ఇచ్చిపోయింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చాను, ఓపెన్ చేయలేదు. 8ంటికి వచ్చేళ్ళి ఒకసారి ఆఫీస్కి వెళ్ళి మళ్ళా ఈ మధ్య సోమర్దానం ఎక్కువైపోయింది గురుగారు. ఈ బ్యాచిలర్స్ నైట్ 11 గంటలకు కూడా ఊరుకోవచ్చు. ఫోన్ చేసి మరీ వస్తారు అని వస్తున్నారమ్మా. ఒరే రవి, ఈరోజు ఎవరికి అప్ప ఉండకూడదురా, కొట్టేసి ఇది బుచ్చుకాన్ని అన్నా. ఇవి అక్కడ డబ్బా లేదా? మాతాజీ పండిస్తే నెంబర్ వేసి ఎదురు దాన్ని ఎత్తుకుతా ఉన్నాం. జాగ్రత్త, ఈరోజు ఏదైనా అప్పులు ఉన్నా ఎవరికైనా ఉన్నా ఇచ్చేసారు. ఈరోజు అప్పులు ఉన్నాను ఇంకా సంవత్సరం మొత్తం దరిద్రాలన్నీ నేను ముడేవాడు. అప్పు తీసుకొని నా చుట్టే తిరుగుతున్నావు చూడు, నీ గొప్పతనాన్ని నేను మెచ్చుకోవాలి. వేరే వాడిని భుజం మీద దమా దమా కొట్టేవాడిని. రికార్డ్ చేశాను. ఈయన పేరు రవీందర్ రెడ్డి. ఇన్షియల్ ఏందిరా? నీ పరుగు తీస్తాను. ఏ ఊరు చెప్పు, ఏ ఊరు చెప్పు నీది? సిటీకి వచ్చాడు,
రియల్ ఎస్టేట్ చేద్దామని నా చుట్టూ ఎదుర్కొంటూ నా దగ్గర 400 రూపాయలు దొరికాడు. కేజీ అంటే ఎక్కువ మళ్ళీ మెజర్మెంట్ కారం అయ్యే తేడాలు వస్తాయి అంటే ఓకే గురుజీ రైట్. నేను ఇంతవరకు తెలియదు చికెన్ చట్నీ అలవాట్లేదు నాకు. తింటారు మీరు సార్? 9 రంధ్రాలు ఓపెన్ అయ్యేది ఓన్లీ ఒక చికెన్ పచ్చడే. ఏంది అనుకున్నారు? ఆ స్పైసీకి నిన్న నేను ఉదయాన మధ్యాహ్నము మామూలు కూరలు తిన్నా, నైట్ చికెన్ తిన్నాను. అన్నీ ఆ జీర్ణ వ్యవస్థ అంత మంచిగా అరిగింది. అదే మామూలుగా నేను ఏదైనా తిన్నా చూడండి అరగదు. అది స్పైసీలో ఉన్న గొప్పతనం అదిరా. నేను తక్కువ మరి నీ అంక అమ్మ ఇది అంతా గబ్బు బుద్ధి అంతా నీలోనే పెట్టుకొని తిరుగుతావు ఏందిరా? ఇదే సైజ్. ఈరోజు ఏంటంటే 6 ప్యాక్ కోళ్ళు వచ్చింది మంచిగా, సింగిల్ లేయర్ సింగిల్ టేస్ట్ భలే ఉంటాయి. ఇంకా అంటే అచ్చం నాటుకోడి, మీరు ఇంట్లో నాటుకోడి తెచ్చానని చెప్పుకోవచ్చు. మేమంతా ఒకటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ మధురా నగర్ సార్. మధురా నగర్, సిద్ధార్థ నగర్, వెంకటరావు నగర్, ఇట్లా శ్రీనివాస్ కాలనీ. సార్ ఏమన్నా కావాలన్నా చెప్పండి. ఏమన్నా సైట్ గీట్ కావాలంటే 7-8 ఏళ్ళ నుంచి అమరావతిలో ఎదురు వస్తున్నాం. కొన్నామండి 2 కోట్లు పెట్టారు అమరావతిలో. అంటే 8 ఏళ్ళ క్రితమా? ఇప్పుడు పంట పండిటది మీకు. ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలిగా. 4-5 ఏళ్ళు అంటే కాదు, మీరు అప్పుడు 10,000 పెట్టి ఉంటే ఎన్ని ఎకరా తీసుకున్నారా? 2 ఎకరాలు. అప్పుడు ఎకరా 1.25 ఎంత అని విన్నాను గురించి. 2 కోట్లు పెట్టాను. అంటే 2 ఎకరాలు వచ్చిందా? 2 ఎకరాల పైన వచ్చిందా? మొత్తానికి ఒక 1500 గజాలు రెసిడెన్షియల్ గవర్నమెంట్ తీసుకొని అరే అప్పుడు 2 ఎకరాలు ఇస్తే ఎకరాకి 1500 గజాలు ఇచ్చారు. కమర్షియల్ అది వీళ్ళకి ఇంకా కమర్షియల్ రెసిడెన్షియల్ 2 వస్తాయి గురించి. ఇప్పుడు నేను తీసుకున్న దగ్గర 50,000 45,000 చెప్తున్నారు. కానీ ఎంత 45 నుంచి 50,000 చెప్తున్నారు. నాకు అప్పుడు 10,000 పడ్డారు. ఓకే చూసారా? మీరు ఆగిన దానికి చాలామంది ఆవేశపడి మా అపార్ట్మెంట్లో వాళ్ళు వేరే వాళ్ళు అమ్మేశారు. కానీ 200 గజాలు ఉంచుకున్నారు కొంత దూరంలో. ఈసారి ఆగుతుంది. ఈసారి ఆగు. ఈ 5 ఏళ్లలో డెవలప్ చేసి ఎవరు వచ్చినా కదిలి చెప్పాలి. జగన్ వచ్చినా కూడా నిన్న మొన్నటి దాకా యాది ఉత్పత్తి లేదు పత్తి లేదు అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా జగన్ వచ్చినా కూడా 50 లోపు నెక్స్ట్ 29లో అంటే దాన్ని ఇంకా ఆదాయం ఎత్తుకుంటాడు. ఇంకా డెవలప్ అయితే ఆదాయం క్రేజ్ లేదు, ఇంకా తగ్గిపోద్ది. మొన్న అంటే వచ్చింది కానీ పర్సెంటేజ్ అంతా. సార్ ఇప్పుడు మీ అనుభవం ప్రకారం అమరావతి ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అవ్వచ్చు? మీరు కరెక్ట్ చెప్పండి. మీది సైట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. 10 ఏళ్ళు అయితే మినిమం పడుతుంది. 10 ఏళ్ళ అదే ఈ ప్రభుత్వం ఉంటేనే. ఈ ప్రభుత్వం అంటే కాదు మరి నమ్మి కేంద్రం 5 ఏళ్లలో 3 వంతులు కంప్లీట్ చేస్తాడు. నేను అనుకుని వస్తాను. నెక్స్ట్ ఎట్లా గవర్నమెంట్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా చేంజ్ అయిపోతుంది. ఏంటంటే వ్యతిరేకమైన వస్తుంది కదండి. జగన్కి అయితే ఛాన్స్ లేదు. నేనైతే 100%. ఎవరున్నారు? ఎవరు లేదు కదా. 2 పార్టీలే. పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా కానీ జగన్ అయితే రాదు. ఆయన చేసినంత నాశనం ఇంకా జీవితాలు ఎవరు చేయరు. జనాలు కానీ తిని ఉన్నారు. ఇంకేమున్నాయి బయటకు వస్తాయి. ఒక సంవత్సరం ఆగండి. జనం మాకు డెవలప్మెంట్ చేస్తే చాలు అని అంటారు.
డెవలప్మెంట్ చేస్తే చాలు అని అన్నారు. నాకు కావాలి అనిపిస్తుంది. అంటే లేని వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళని చూసుకోవాలి. మంచి చేస్తే వాళ్ళ నాన్నలాగా కంటిన్యూ చేయాలి. ఏదైనా మొదలు పెట్టింది నాశనం చేసి అడవుల్లాగా చేసి జనాలు వస్తున్నారు. అదొక్కటే తక్కువ. మహాన్ బయటికి ఆయన కంటే 900 మంది సెక్యూరిటీ కావాలంట. 65 మందిని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్యాలెస్ లో కూర్చొని. అతను ఒకరి వరకు సరిపోదా? అంటే ప్రతి దానికి కూడా సెక్యూరిటీ బ్యాలెన్స్ లేదు. వాడు లండన్ వెళ్ళి అందుకే ముందులే తినేది డాక్టర్ చూపించుకొని. గురుగారు ఇప్పుడు ఆ కేటగిరీ ఇస్తే 900 మందిని ఇస్తే అది గవర్నమెంట్ పే చేయాలంట అప్పుడు. అమ్మా బుల్లెట్ కారు నాకు వేరేది ఇచ్చారు, ఇది పనికిరాదు, కొత్తది కావాలన్నాడు. ఇది గవర్నమెంట్ ఓకే ఓకే. ఆయనకి ఏం కారు సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ సెక్యూరిటీ, డబ్బులు కరువు. కానీ మంచి చేస్తే మంచి అని చెప్పాలి. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. ఎవరు పోరండి. కేసీఆర్ డెవలప్ చేయలేదా? కంటిన్యూ చేశాడా లేదా? కానీ ఏమైంది? గవర్నమెంట్ పోవచ్చు, అది వేరు. డెవలప్మెంట్ అనేది ఆగకూడదు. సరేలే, అవును. ఆ పేరు అయితే ఉందా లేదా? అది నిజమే. మంచి చేస్తే మంచి అని చెప్తున్నారు. ఒరే నారి, ఈ మధ్య నువ్వు పతివ్రతుల సంఘాల్లో చేరావురా. రాగానే ఒకప్పుడు వాసన ఓడివి కాదు. ఈ మధ్య అంటే ఆ జాలిగాడి వాసన చూసి చెప్తావు నువ్వు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ అప్పులోడు వచ్చాడు. వాని అప్పులు వసూలు చేసుకునే దానికి వాని పరువు తీసే పనిలో ఉన్నా. ఓకే బాయ్.